అందరికీ శుభోదయం. ఈరోజు 8వ తరగతిలోని త్యాగ నిరతి అనే పాఠాన్ని మొదటి పాఠాన్ని చెప్పుకుందాం. నిరతము, నిరతి అంటే ఎల్లప్పుడూ, అంటే ఎప్పుడు, నిరంతరం. అంటే త్యాగము అని అంటే మనకి నష్టం జరుగుతుంది అని తెలిసిన ఇతరులకు ఇచ్చేదాన్ని త్యాగము అంటాం. దానము అయితే మన దగ్గర ఉన్న దాంట్లో నుండి కొంచెం ఇస్తాం, అది దానం. త్యాగంలో మనకి నష్టం జరుగుతుంది, మనం దాన్ని అనుభవించాము. ఇప్పుడు తెలంగాణ పోరాటంలో ఎంతోమంది వీరులు చనిపోయారు. వాళ్ళు ఎవరి కోసము? మన కోసం చనిపోయారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మనం చూస్తున్నాం. స్వతంత్ర పోరాటంలో కూడా ఎంతోమంది చనిపోయారు. వాళ్ళకి తెలుసు పోరాటంలో వెళ్తే చనిపోతాము అని, అయినా ఏదో స్వతంత్రం వస్తుందో తెలంగాణ వస్తుందో అని చనిపోయారు. తర్వాత వాటిని మనం అనుభవిస్తున్నాం. వీళ్ళని త్యాగ వీరులు అని పిలుస్తారు. త్యాగం తనకు లేకపోయినా, తనకి ఇబ్బంది జరుగుతుందన్న ఇతరుల కోసం చేసేది త్యాగం. మరి ఈ పాఠంలో త్యాగ గుణాన్ని కలిగిన వాళ్ళు ఎవరు అని అంటే శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి దానము, త్యాగము ఏదంటే అది ఇస్తాడు అనేసి ఆయనకి మంచి పేరుంది. అయితే ఒకరోజు ఏమనుకుంటారు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, ఇంద్రదేవుడు ఇద్దరు కలిసి శిబి చక్రవర్తిని పరీక్షించాలనుకొని శిబి చక్రవర్తి దగ్గరికి వస్తారు. అంటే ఈయన నిజంగా అంత గొప్పవాడా, దాన గుణం ఉందా, త్యాగ గుణం ఉందా, అంత మంచివాడా అనేసి శిబి చక్రవర్తిని పరీక్షించడం కోసం ఇంద్రుడేమో డేగ రూపంలో, అగ్నిదేవుడేమో పావురం రూపంలో మారి పావురము రక్షించమని శిబి చక్రవర్తి దగ్గరికి వస్తుంది. పావురాన్ని వెంట పడుతున్నది ఎవరు అని అంటే డేగ తరుముతుంటే పావురము శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి నన్ను కాపాడు అంటది. అప్పుడు పావురాన్ని కాపాడడం కోసం తన శరీరాన్ని డేగకు ఇస్తాడు శిబి చక్రవర్తి. ఇది పాఠం యొక్క ఉద్దేశం. మరి త్యాగనిరతి పాఠం కవి ఎవరు అని అంటే నన్నయ్య. ఈ నన్నయ్య ఏ కాలానికి సంబంధించిన వాడు అంటే 11వ శతాబ్దానికి చెందినవాడు. దాదాపుగా మనకన్నా 1000 సంవత్సరాల ముందువాడు. మరి ఆయన ఎవరి ఆస్థాన? రాజమహేంద్రవరంలో ఉన్న రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రాజుల కింద కవులని పెట్టుకునే వాళ్ళు ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన ఆస్థాన కవిగా ఉన్నాడు. మరి నన్నయ్య రాసిన గ్రంథం ఏదన్నా ఉంది అంటే సంస్కృతంలో రాశాడు. అది ఆంధ్ర శబ్ద చింతామణి. ఇది వ్యాకరణ గ్రంథం. వ్యాకరణము అంటే గ్రామర్. వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య సంస్కృతంలో రచించిండు. తర్వాత నన్నయ్య గారి బిరుదేంటి అంటే వాగను శాసనుడు అనే బిరుదు. వాక్కుని శాసించేవాడు, మాటని శాసించేవాడు. అంటే పదాలు, ఏ పదాలనైనా ఆయన రచనల్లో పెట్టి ఉపయోగించే గొప్ప శక్తి, జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. మరి ఆయన కవితా లక్షణాలు, ఆయన స్టైల్, ఆయన కవితా లక్షణాలలో అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి, ఈ 3 లక్షణాలను కలిగి ఆయన రచనలు చేశారు. ఇది నన్నయ్య గారి పరిచయం. మరి ఈయన రాసింది ఒకటి సంస్కృతంలో వ్యాకరణ గ్రంథం మాత్రమే, అది కూడా ఆంధ్ర శబ్ద చింతామణి. మరి ఈ పాఠాన్ని ఇప్పుడు కూడా నన్నయ్యనే రాసింది కదా, ఇది తెలుగులో రాసింది నన్నయ్య. మరి తెలుగులో ఎందుకు రాయాల్సి వచ్చిందో చూద్దాం. మహాభారతం మనకు తెలుసు. మహాభారతం అనగానే పాండవులు, కౌరవులు వాళ్ళు ఉండేది మహాభారతం. రామాయణము అని అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, దశరథుడు, ఇది రామాయణం. ఈ రెండింటిని కూడా ఇతిహాసాలు అంటారు. ఇతిహాసము అని అంటే ప్రక్రియ, ఇతిహాస ప్రక్రియకు చెందినది. రామాయణ, మహాభారతాన్ని ఇతిహాసము అనగా ఇది జరిగింది అని చెప్పేది. మరి రామాయణం జరిగింది, మహాభారతం జరిగింది, అందుకే వీటిని ఇతిహాసాలు అన్నారు. మరి మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు సంస్కృతంలో రచించాడు. ఈ వ్యాసుడు సంస్కృతంలో రచిస్తే తెలుగులోకి ఎవరెవరు అని అంటే ఈ మహాభారతం 18 భాగాలు, పర్వాలు, భాగాలు. ఈ 18 భాగాలున్న మహాభారతాన్ని మన సంస్కృతంలో వ్యాసుడు ఒక్కడే రచించిండు.
కానీ తెలుగులోకి ఎవరెవరు అనువాదం చేశారు అని అంటే దాని సంస్కృతంలో నుండి తెలుగులోకి అనువదించింది ఎవరు అని అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. ఈ ముగ్గురు కలిపి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. అందుకే ఈ ముగ్గురిని ఏమంటారు అంటే కవిత్రయం. త్రయం అంటే ముగ్గురు, కవిత్రయం అని ఈ ముగ్గురు కవులను కలిపి పిలుస్తారు. కవిత్రయము అనగా నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. ఈ ముగ్గురు ఎందుకంటే ఒకటే మహాభారతాన్ని ముగ్గురు కలిపి తెలుగులో రాయడం వల్ల. మరి నన్నయ్యనేమో 11వ శతాబ్దము, తిక్కన 13వ శతాబ్దము, ఎర్రన 14 లేదా 15వ శతాబ్దానికి చెందినవాడు. అంటే మహాభారతం తెలుగులోకి అనువదించడానికి 4 శతాబ్దాలు, దాదాపుగా 400 సంవత్సరాలు పట్టింది సమయం. మరి ఈ పాఠాన్ని ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది అంటే ఈ 18 పర్వాలలో నన్నయ్య 2.5, తిక్కన 15 పర్వాలు, ఇక్కడ వదిలేసిన అరపర్వాన్ని ఎర్రన్న వచ్చి పూర్తి చేసింది. ఇప్పుడు ఈ 2.5 పర్వాలు ఏవి అని అంటే ఆది, సభ. ఈ 2 పర్వాలు అంటే భాగాలు. ఆది, సభ 1, 2 అయింది. 3వది అరణ్య పర్వము. ఈ అరణ్య పర్వంలో కూడా 4వ ఆశ్వాసము, మళ్ళీ చిన్న భాగం, ఈ ఒక్కొక్క మహాభారతమే 18 పర్వాలు. 18లో 2 పర్వాలు ఆది సభ. ఈ ఆది సభలు మళ్ళీ సబ్ హెడ్డింగ్ అంటాం కదా, అట్లా చిన్నది మళ్ళీ 4వ అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని శారద రాత్రులు అనే దాంట్లో నుండి త్యాగనిరతి అనే పాఠం మనకి తీసుకోబడింది. ఇప్పుడు మహాభారతం సింపుల్గా మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రచించాడు. తెలుగులో అనువదించిన వాళ్ళు నన్నయ్య, తిక్కన, ఎర్రన. అందులో నన్నయ్య 2.5 భాగాలు, తిక్కన 15 భాగాలు, ఎర్రన ఈ నన్నయ్య వదిలేసిన అరభాగాన్ని ఎర్రన రచించిండు. ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అంటారు. ఇది కవి పరిచయము. మహాభారతము తెలుగులో ఎవరు, సంస్కృతంలో ఎవరు అయిపోయింది. ఇప్పుడు పాఠము శిబి చక్రవర్తి, ఇంద్రుడు, అగ్నిదేవుడు. పాఠంలోకి వద్దాం. చూడండి, ఫస్ట్ పద్యం చూడండి. ఇప్పుడు ఫస్ట్ పద్యాన్ని మనకు ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే డేగ మాట్లాడుతుంది. ఇక్కడ ఇంద్రుడు. డేగ, శేనం, పావునం అంటే కపోతం. ఇప్పుడు ఫస్ట్ పద్యాన్ని ఎవరు మాట్లాడుతున్నారు అంటే డేగ మాట్లాడుతుంది. మరి ఏం పాడుతుందో ఏం చెప్తుందో డేగ శిబి చక్రవర్తిని ఉద్దేశించి పద్యం మనకి చెప్తుంది. నిన్ను సత్యధర్మ నిర్మలుగా విందునట్టి నీకు బాడి అయ్యా, ఇప్పుడతి బుభుక్షతుండై ఉన్న నాకు నాహార విఘ్నమిట్టులాచరింప. చెప్తూనేమని నిన్ను సత్యధర్మ నిర్మలురుగా విందు. శిబి చక్రవర్తిని అంటున్నది డేగ ఏమని, నిన్ను సత్యాన్ని ఎప్పుడు నిజమే మాట్లాడతావు, ధర్మాన్ని పాటిస్తావని నేను విన్నాను. నువ్వు ఎక్కడ అధర్మం చేస్తావని నేను వినలేదు. నువ్వు మంచి స్వచ్ఛమైన మనసు కలిగిన వాడివి అని నేను విన్నా. అందరూ చెప్పుకుంటుంటే నేను విన్నా. మరి నీకు ఇది బాడి అయ్యా అంటే పాడి, ఇది నీకు న్యాయమేనా? ఏది న్యాయమేనా? మన పాఠం ముందే చెప్పుకున్నాం. శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడేమో డేగ రూపంలో, అగ్నిదేవుడు పావురం రూపంలో పావురాన్ని తరుముకుంటూ శిబి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. శిబి చక్రవర్తి దగ్గరికి పావురం వచ్చి ఏమంటది, రాజా రాజా నన్ను రక్షించు, నాకు మాట ఇయ్యి అంటాడు. సరే అని మాట ఇస్తాడు. ఏమని, డేగ నుంచి నన్ను రక్షించు అని పావురము మాట తీసుకుంటుంది. ఇప్పుడైనా మాట ఇచ్చిండు పావురానికి. ఇప్పుడు డేగ వచ్చింది. వచ్చి శిబి చక్రవర్తితో అంటుంది ఏమని, నువ్వు ఇప్పుడు పావురము డేగకి ఆహారం కదా, నా ఆహారాన్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు అని వచ్చి డేగ శిబిని అడుగుతుంది. ఏమని, నిన్ను సత్యధర్మ నిర్మలురుగా విందు. విందు అంటే విన్నాను, నువ్వు చాలా సత్యవంతుడివి, ధర్మ పరిపాలన చేస్తావని నేను విన్నా. మరి నట్టి నీకు బాడి అయ్యా, మరి అట్లాంటి నీకు ఇది న్యాయమేనా అని అడుగుతుంది. ఇప్పుడు
ఇప్పుడతి బుభుక్షితుండయనయ్యున్న నాకు నాహార విఘ్నమిట్టులు ఆచరింప అంటే బుభుక్షితుండు అంటే ఆకలితో ఉన్నవాడు. మరి నేను బాగా ఆకలితో ఉన్నా, నేను ఆకలితో ఉన్న నాకు నాహార విఘ్నము, ఆహారం విఘ్నము అంటే అది డిస్టర్బ్ చేయడం, నా ఆహారాన్ని నువ్వు భంగం కలిగిస్తున్నా, నేను తిందామనుకున్నా నువ్వు మధ్యలో వచ్చినావు, విఘ్నము కలిగించినవు. మరి ఇది నీకు న్యాయమేనా? ఇది రాజు ఆచరించే పనేనా? అసలు నీకు ఇది న్యాయమేనా? బాగా ఆకలితో ఉన్న నాకు ఆహారం లేకుండా చేశావు. నేను ఎప్పుడో నీ గురించి ఏమని విన్నా, సత్యం ధర్మం కలిగి పరిపాలన చేస్తావని, మంచి రాజు అని నేను విన్నా. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను బాగా ఆకలితో ఉన్న నా ఆహారాన్ని నువ్వు తీసుకున్నావు. ఇక్కడ డేగ యొక్క ఆహారం ఏంటి? పావులు. అది చెప్తున్నాడు. ఇప్పుడు వచనం ఫస్ట్ పద్యంలో డేగ చెప్తుంది ఏమని, నీ గురించి మంచిగా విన్నా, అయినా నువ్వు నా ఆహారం తీసుకుంటున్నావు, నీకు ఇది న్యాయమేనా అని డేగ అన్నది. అన్నాక ఇప్పుడు కూడా డేగనే మాట్లాడుతుంది ఏమని, సర్వభూతములు నాహారంబుగా జీవించి వర్ధిల్లు, నీది నాకు భక్ష్యంబుగాని నాడు బుభుక్షావేదనం చేసి ప్రాణ వియోగంబగు నట్లయిన నా పుత్రులు భార్యయు జీవింపనేర, రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు. మరి అన్ని భూతాలు అంటే ప్రాణులు, సర్వభూతాలకు ఆహారమే తీసుకొని అవి జీవించి అంటే బ్రతికి వర్ధిల్లుతాయి అంటే పెరుగుతాయి. ఏ జీవి అయినా ఆహారం తింటేనే పెరుగుతారు. మరి అట్లా పెరిగే నాకు ఇప్పుడు ఏమంటున్నావు, భక్ష్యంబు కాని నాడు బుభుక్షావేదనం చేసి, భక్ష్యంబు ఆహారం, నా ఆహారాన్ని, బుభుక్షావేదనము అంటే ఆకలితో ఉన్న నేను నా ఆహారాన్ని నువ్వు తీసుకున్నావు. తీసుకొని ఏం చెప్తున్నావు? తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, నా ఆహారము నేను తినకపోవడం వల్ల నా ప్రాణ వియోగము అంటే నా ప్రాణాలు నేను వదిలేయడం జరుగుతుంది, అంటే నేను చనిపోతాను. మరి నేను చనిపోయిన తర్వాత ఈ వార్త విన్న ఇంటి దగ్గరున్న నా భార్య పుత్రులు, నేను చనిపోయాను అనగానే వాళ్ళు కూడా నాతో పాటే చనిపోతారు. రొక్క కపోతంబు రక్షించి పెక్కు అంటే ఎక్కువ, ఒక్క కపోతము అంటే పావురాన్ని రక్షించి నువ్వు ఎక్కువ జీవులని చనిపోవడానికి కారణమవుతున్నావు. ఒక్క పావురం వల్ల నేను, నా భార్య, పిల్లలు, ఒక 4-5 ప్రాణాలు పోతున్నాయి. నువ్వు ఒక్క ప్రాణాన్ని కాపాడుతా అనుకుంటున్నావు, కానీ ఆ ఒక్క ప్రాణం వల్ల 5 ప్రాణాలు 4 ప్రాణాలు మా కుటుంబం అంతా పోయేలాగా ఉంది. మరి ఇది ధర్మానికి విరోధము, అంటే ఇది ధర్మానికి పద్ధతి కాదు. ధర్మం అనేది ఎట్లా ఉండాలి? ధర్మము సర్వము, నాకు అందరికీ ధర్మాన్ని మంచి చేసే విధంగా ఉండాలి ధర్మము, కానీ ఒక్కరిని కాపాడడం కోసం నలుగురిని కష్టపెట్టే విధంగా ఉండకూడదు అని చెప్తుంది పద్యం. ఇప్పుడు ఆ ధర్మం ఎట్లా ఉండాలో డేగ శయనం చెప్తుంది ఏమని, ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధ చేయు ధర్మమునైనన్, ధర్మముగా మదిదలపరు ధర్మము సర్వంబునకు హితంబుగా వలయన్. ఇది పువ్వు గుర్తు గల పద్యము, కంఠస్థం చేయాలి తప్పకుండా. పద్యం చూడండి మళ్ళీ ఒకసారి. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధ చేయు ధర్మమునైనన్, ధర్మముగా మదిదలపరు ధర్మము సర్వంబునకు హితంబుగా వలయున్. చెప్తుంది డేగ ఏమని, ధర్మం అనేది ఎలా ఉండాలో చెప్తుంది ఇక్కడ. ధర్మజ్ఞులైన పురుషులు, ధర్మం తెలిసిన జ్ఞానం, ధర్మము తెలిసిన పురుషులు అంటే ఇక్కడ మగవాళ్ళు కాదమ్మా, అందరూ మానవులు, మనిషి అని అర్థం. మరి ధర్మం తెలిసిన వాళ్ళు ఎలా ఉండాలి? ధర్మమునకు బాధ చేయు ధర్మమునైనా, ధర్మమైనా సరే కానీ ధర్మానికే బాధ పెట్టే విధంగా వాళ్ళు మదిదలపరు అంటే మదిలో కూడా మనసులో కూడా ధర్మానికి బాధ చేసే విధంగా ప్రవర్తించారు. అంటే ఇక్కడ ధర్మం ఏంటి? పావురాన్ని కాపాడడం ధర్మం. మరి ఒక్క పావురం కోసం డేగ కుటుంబాన్ని మొత్తం బలి చేయడం అధర్మం కదా.
అందుకే ధర్మజ్ఞులు అనే వాళ్ళు పావురానికి, డేగకు, అందరికీ ధర్మం కలిగేలా చూస్తారు. మనసులో కూడా అధర్మాన్ని తలచుకోరు. మరి ధర్మము సర్వమునకు హితంబుగా వలయున్. ధర్మము అనేది సర్వమునకు సర్వమాల్ మొత్తం అందరికీ హితాన్ని చేకూర్చే విధంగా ఉండాలి. ఒకరికి మంచి ఒకరికి చెడు అనేది కాదు. ధర్మం అనేది అందరికీ మేలుని కలిగించే విధంగా ఉండాలి అని ఈ పద్యాన్ని మన నిజ జీవితంలో కూడా మనము గుర్తుంచుకోవాలి. ఒక్క మేలు కోసం నలుగురికి ఇబ్బందిని కలిగించకూడదు అనేది ఈ పద్యం యొక్క భావం. 5వ పద్యం చూడు. ఇప్పుడు ఇంతసేపు ఎవరు మాట్లాడారు? డేగ మాట్లాడింది. ఇప్పుడు శిబి చక్రవర్తి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చూద్దాం. ప్రాణ భయమున వచ్చి ఇప్పక్షి నన్ను నాశ్రితునెట్టి అధముడైనా విడువడని నన్ను నేనెట్లు విడుతదీని నాశత త్యాగమిది ధర్మవగునే చెప్పుమా. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రాణ భయమున వచ్చి ఇప్పక్షి నన్ను నాశ్రితునెట్టి అధముడైనా విడువడని నన్ను నేనెట్లు విడుతదీని నాశత త్యాగమిది ధర్మవగునే చెప్పుమా. అధముడు అంటే తక్కువవాడు, అల్పుడు, చెడ్డవాడు ఎవరైనా సరే. ఏమంటున్నాడైనా? ప్రాణ భయమున వచ్చి ఈ పక్షి. మరి ఇంతసేపు నువ్వు ధర్మం గురించి నేను ఎలా ఉండాలి అనేది నువ్వు చెప్తున్నావు కదా. మరి ప్రాణ భయంతో ఈ పక్షి వచ్చి నన్ను ఆశ్రయించింది అంటే నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడు అని అడిగింది, నన్ను రక్షించమని అడిగింది. మరి రక్షించమని అడిగిన వాళ్ళు ఎట్టి అధముడైనా అంటే వాడికి బుద్ధి ఉన్నా లేకపోయినా, మంచోడైనా చెడ్డోడైనా నా దగ్గరికి వచ్చి నన్ను కాపాడు అని నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేనేం చేస్తాను? ఖచ్చితంగా రక్షిస్తాను అని చెప్తుంది. విడువడని నన్ను నేను ఎట్లా విడుతుందని. ఇప్పుడు నువ్వు వచ్చి విడువు అని అంటే నేను ఎట్లా విడుస్తా దీన్ని? ఎందుకు? నేను పావురానికి ప్రాణ భయంతో వచ్చితే నేను మాట ఇచ్చిన కాబట్టి నేను విడువను అని చెప్తున్నాడు. మరి నాశ్రిత త్యాగం ఇది ధర్మవగునే చెప్పుమా. మరి ఆశ్రయించిన వాడిని, నాశ్రిత అంటే నా దగ్గరకు వచ్చి ఆశ్రయించిన వాడిని వదిలిపెట్టడం ధర్మమేనా? ఇప్పుడు నువ్వే చెప్పు. నేను వదిలేస్తే అది ధర్మమా? ఇంతసేపు నువ్వు అన్నావు కదా, నేను వదిలేస్తే అది నీకు ధర్మమేనా? ఇప్పుడు నువ్వే చెప్పు నేనేం చేయాలి అనేది అని చెప్తున్నాడు. వచనం మాట్లాడుతున్నాడు. ఇది కూడా శిబి చక్రవర్తినే మాట్లాడుతున్నాడు. నీవు పక్షివయ్యను ధర్మమెరిగినట్లు పలికితి. శరణాగత పరిత్యాగమంబు కంటే మికిలి యధర్మం బొండెద్ది. నీ ఆకలి దీనన గాని అంట నుపశింపమిదే నీ యత్నం బాహారార్థం వేని ఇప్పుడు వనంబున మృగ మహిష వరాహకగా మాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెట్టేదా. నీ కపోతంబు వలని ఆగ్రహం బుడుగుము దీనిని నేనెట్లు విడువనని శేనం విట్లనియే. శేనం పావురం, సారీ శేనం అంటే డేగ. అది చివర్లో. ముందుదంతా మాట్లాడుతున్నది ఎవరు అంటే శిబి. ఏమంటుండు? నీవు పక్షిమైన ధర్మం గురించి మంచిగానే చెప్పినావు, నాకు కూడా సంతోషమే. కానీ శరణాగత అంటే శరణు వేడు, కాపాడు అని వచ్చిన వారిని నేను ఎలా వదిలిపెట్టాలి? ఇది ధర్మమేనా? మరి పరిత్యాగంబు కంటే ఇంకేమన్నా మిక్కిలి అధర్మం బొండెద్ది అంటే మరొకటి లేదు. నన్ను కాపాడమని వచ్చిన వాళ్ళని వదిలేస్తే అంతకన్నా ధర్మం ఇంకేమైనా ఉందా? లేదు కదా. వదిలేస్తే నేను కూడా న్యాయం తప్పినట్టే కదా, ధర్మం తప్పినట్టే కదా. కాబట్టి నీకేం కావాలి? ఇప్పుడు నీ ఆకలి దినన గాని వంట నుపశమింపదే. ఉపశమింపడము అంటే శాంతి చేసుకో. నీ ఆకలి నేను ఏ విధంగానైనా తీరుస్తా, కానీ కాస్త నువ్వు కోపాన్ని అదుపులో పెట్టుకో. నీకు ఇప్పుడు ఈ వనంబున దివ్వనంబున అంటే ఈ వనములో, మరి ఈ వనంలో ఏమేమి ఉన్నాయి? నీకు ఇప్పటికిప్పుడు ఆహారం కావాలి అంటే నేను ఈ వనంలో, ఈ అరణ్యంలో నీకేం కావాలో చెప్పు. మృగ
మహిష, వరాహ, ఖగ. ఖగ అంటే పక్షులు, వరాహ అంటే పంది, మృగ అంటే జింకలు, మహిషలు అంటే మహిష అంటే దున్న. మరి జింకలు కావాలా, దున్నలు కావాలా, పందులు కావాలా, పక్షులు కావాలా? పావురాన్ని వదిలేయి, నీకే ఆహారం కావాలో ఈ వనాల చెప్పు, ఇప్పటికిప్పుడు నీకు తెప్పించి పెట్టేదా అని, నీ ఆకలి నేను తీర్చేదా అని శిబి చెప్తున్నాడు. మరి మిక్కిలి నిక్కపోతంబు నా యాగ్రహం బుడుగుము. బుడుగుము అంటే విడువుము, కపోతము. ఈ పావురం మీద కోపాన్ని తగ్గించుకో. నాది కూడా ధర్మం పాటిస్తున్నా చూడు. ఇప్పుడు నీకు కావాల్సిందల్లా ఆహారము. నీ ఆహారం కొరకు ఖగాలు ఉన్నాయి, మహిషలు ఉన్నాయి, వరాహాలు ఉన్నాయి, మృగం ఉంది. ఏది కావాలో చెప్పు, నేను నీకు కావలసినంత ఆహారాన్ని ఇస్తాను అని శిబి అంటున్నాడు. మరి ఇప్పుడు నేను ఎట్లా విడవాలి చెప్పు, నన్ను నా దగ్గరకు వచ్చింది కదా అంటే శేనం బిట్లని ఆయన మాట మాట్లాడినాడు శిబి చక్రవర్తి. ఇప్పుడు డేగ మాట్లాడుతుంది. ఇక డేగ ఏమంటుందో చూడు. పద్యం. నాకు విహిత భక్షం విధి ఇప్పక్షి భూని కావ నీకు బుద్ధి ఏని ఎవని నాద దీని అంత నీ మాంసంబు దూచి నాకు పెట్టు తిలగ కూడా. చూడు ఏమంటున్నావు, బుద్ధి ఏమైనా కలిగినచో, బుద్ధి ఏని ఓ రాజా, నీకేమైనా బుద్ధి ఉంటే, బుద్ధి కలిగితే నాకు విహిత భక్షం విధి. విహిత భక్షంబు అంటే నిర్దేశించబడిన, నాకు ఇదే తినాలి అని వేదాలలో నిర్దేశించబడింది. భగవంతుడు నాకు చెప్పిన ఆహారం ఇది. సహజంగానే నాకు భగవంతుడు ఇచ్చిన ఆహారము ఈ పావురం. సరే, నా ఆహారాన్ని ఇప్పుడు నువ్వు తీసుకున్నావు. ఈ పక్షి భూనిగాల రక్షించి నువ్వు ఈ పక్షిని రక్షిస్తా అనుకుంటున్నావు. సరే, దాన్ని రక్షించు. కానీ నీకు బుద్ధి ఏమి? ఎవని నాదా, అవని నాదా. అవని పాలించే, అవని అంటే నేలను పాలించేది రాజు. ఓ శిబి చక్రవర్తి రాజా, నీకు బుద్ధి ఒకవేళ ఏమైనా బుద్ధి కలిగితే నీ మాంసంబు దూచి నాకు పెట్టు తిలగకిప్పుడు. తిలగకిప్పుడు అంటే ఈ క్షణమే, తప్పుకోకు, ఇక్కడే. ఇప్పుడు నేను ఇక్కడ అడిగిన కదా, ఇప్పటికిప్పుడు నీ శరీరాన్ని తూచి అంటే కొలిచి, పావురం ఎంతుందో అంత తీసి నీ శరీరాన్ని తీసి నాకు పెట్టు అని చెప్తున్నాడు. మరి దానికి శివ చక్రవర్తి ఏమంటున్నాడో చూద్దాం. అని నన్ను అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తత్క్షణంబు యసి పుత్రిని నాత్మ శరీర కర్తనంబనగుడు చేసి తన యంగములంగల మాంసం వెళ్ళబెట్టినను గబోత భాగమును గడిందుచునుండె నత్తులన్. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఇది కూడా చుక్కపద్యం. అని నన్ను అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తత్క్షణంబు యసి పుత్రినిక నాత్మ శరీర కర్తనంబనగడు చేసి తన యంగమునంగల మాంసం వెళ్ళబెట్టినను గపోత భాగమ గడిందుచునుండె నత్తులన్. నత్తులన్ అంటే ఆతులము. తుల అంటే త్రాసు, అంటే బరువుని తూకం వేసేది. ఒక త్రాసు తెప్పించి పెడతా అని చెప్తున్నాడు. ఏమని? అని నన్ను అనుగ్రహించితి. అనుగ్రహించడము అంటే దయ చూపించడం. అమ్మయ్య, ఇప్పుడు శిబి అడిగిండు, నాకు ఇది ధర్మం కదా, నేను చేస్తా, నీకు ఏది కావాలో చేసుకో అంటే వెంటనే శేనం మాట్లాడింది. ఏమని? అవన్నీ వద్దు, నీకేమైనా బుద్ధి ఏమైనా తెలివి ఉంటే నీ మాంసాన్ని ఇప్పటికిప్పుడే నాకు కోసి ఇవ్వు అని అడిగింది. అప్పుడు శిబి చక్రవర్తి సంతసంబున అంటే సంతోషంతో, ఆయన సంతోషంతో ఎందుకు సంతోషిస్తున్నాడు? పావురాన్ని వదిలేసింది, నన్నైనా అనుగ్రహించింది, నన్నైనా సరే అన్నది డేగ అనే సంతోషంతో ఏమంటుండో, అరినను అనుగ్రహించి మహావిహగోత్తమ. మహావిహగోత్తమ అంటే విహగము అంటే పక్షులలో ఉత్తమ. ఓ డేగ, నువ్వు అడిగింది నాకు సంతోషంగానే ఉంది.
సంతోషంతో శిబి చక్రవర్తి తత్క్షణంబు ఆ క్షణమే కాసేపు కూడా ఎక్కువ ఆలోచన చెయ్యకుండా అవునా నా శరీరం ఇవ్వాలా, మరి నేను చనిపోతే అని ఏది ఆలోచించకుండా నాత్మ శరీర కర్తనం అంటే ఆయన దగ్గర ఉండే అసి అంటే చిన్న కత్తి, రాజులకి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది దగ్గర, ఎవరైనా వస్తే వెంటనే దాడి చేయడానికి వీలుగా వాళ్ళ దగ్గర ఒక కత్తి ఉంటుంది, ఆయన శరీరానికి ఉంటుంది. ఆ కత్తి తీసుకొని వెంటనే నాత్మ శరీర కర్తన అంటే కొంత భాగాన్ని తీసి కట్ చేసి ఒక త్రాసు తెప్పించి తుల అంటే కొలిచేది, ఈ త్రాసు తెప్పించి పావురాన్ని కూర్చోబెట్టి అందులో ఆయన కత్తిరించిన మాంసపు ముద్దని పెడుతున్నాడు. ఇంకేమంటున్నాడు, మాంసం బెల్లబెట్టినను కపోత భాగము కడిందిగా డిందుచు నుండే నత్తునన్. అంగం అంటే భాగం, ఆయన అంగంలో నుండి కట్ చేసి కత్తిరించి పెడుతున్నా కూడా, కోసి పెడుతున్నా కూడా పావురమే మొగ్గు చూపుతుంది. అంటే పావురం కిందికి ఉంటుంది, వెయిట్ అనేది బరువు అనేది ఇక్కడ తగ్గుతూనే ఉంది. ఎంత మాంసము కత్తిరించి పెట్టినా కూడా, కోసి ఇచ్చినా కూడా పావురానికి సమానమైతలేదు. అది ఇంకా పావురమే కిందికి ఉంటుంది. నత్తులనంటే ఆ తులములు, తుల అంటే త్రాసులో, ఈ త్రాసులో పావురం కిందికి అవుతుంది, శిబి చక్రవర్తి యొక్క మాంసము పైకే ఉంటుంది. అంటే సమానం అవ్వడం లేదు, ఇంకా తక్కెడలో సమానం కావట్లేదు. పద్యం. దానికి నచ్చెరుబడి ధరణి నాదుడు తనువు నందు నెత్తురు దొరుగా దానతుల ఎక్కనంతన్వాని గుణోన్నతికి మెచ్చి వాసన దహనుల్. ఇక్కడ వాసన దహనులు అంటే అగ్ని ఇంద్రదేవుడు ఇద్దరు కలిసి చూస్తున్నారు. ఏమని? దానికి అచ్చెరుబడి ధరణీనాథుడు, ధరణి అంటే నేలని పాలించే అధిపతి అంటే రాజు. మరి ఎవరి ధరణీనాథుడు అంటే శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి ఆయన మాంసాన్ని కోసేయమనగానే సరే అన్నాడు. దానికే సగం ఆశ్చర్యము. కానీ కోసి పెట్టినా కూడా రాకపోతే ఆయననే ఎక్కి కూర్చున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. తనువు నందు నెత్తురు దొగదానుతుల ఎక్కెనంతన్. నెత్తురు గారుతున్నది, కోసి ఇస్తా ఉన్నా కూడా అక్కడ సమానం అవ్వడం లేదు. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు, ఏం కట్ చేసి కత్తిరించి పెట్టినా పావురం అంతా రావడం లేదు. నేనే వెళ్ళి కూర్చుంటా అని శిబి చక్రవర్తి వెళ్ళి ఈ త్రాసులో కూర్చున్నాడు. అట్లా వెళ్ళి ఆయన్నే కూర్చోగానే వీళ్ళిద్దరికి, ఇంద్రుడికి అగ్నిదేవుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు? ఇక్కడ పావురాన్ని రక్షించడం కోసం శిబి చక్రవర్తి వచ్చి కూర్చున్నాడు. మరి ఇక్కడ సరిపోతలేదు, నా మాంసం కొంచెం ఇచ్చినా వేరే దాన్ని తెచ్చిస్తా అనలేదు. అనకుండా ఆయన్నే వెళ్ళి ఆ తులాభారంలో తక్కెడలో త్రాసులో కూర్చున్నాడు. దానికి అగ్నిదేవుడికి ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. అంటే తనని తాను అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు శిబి చక్రవర్తి అని. తర్వాత శిబి చక్రవర్తితో ఈ పావురం డేగా పావురం చెప్తున్నాయి. శేరాకపోత రూపంబులు విడిచి నిజ రూపంబులను చూపి నీ ధైర్య శౌర్యాది గుణంబులు అనన్య సాధారణంబులు కావున నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్ధిల్లుచుండుమని శిబికి వరం ఇచ్చి ఇంద్రాగ్నులు చనిరి పోయిరి. అక్కడి నుండి వెళ్ళిపోయింది. శిబి చక్రవర్తి ఎప్పుడైతే వెళ్ళి తక్కెడలో కూర్చున్నాడో అప్పుడు వీళ్ళు నిజ రూపాల్లోకి వచ్చారు. ఇంకా అక్కడ ఏముంది, ఆయననే వచ్చేస్తున్నాడు కదా. పావురం కోసం, ఒక చిన్న పక్షి కోసం తన శరీరం, తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తూ దానికి సమానంగా తినమని డేగ దగ్గరికి వచ్చేస్తున్నాడు. దాన్ని చూసిన ఇంద్రుడికి అగ్నిదేవుడికి నిజస్వరూపంలోకి వచ్చి మేము నిన్ను పరీక్షించడానికే వచ్చినాం, అందరూ నీ గురించి చెప్తుంటే విన్నాం, కానీ ఇవాళ మేము స్వయంగా నిన్ను నీ త్యాగ బుద్ధిని చూసాము అనేసి నువ్వు ఈ కాలము ఉన్నంత వరకు నువ్వు ఏమని చెప్తున్నాడు, బ్రహ్మ శబ్దంబు గలయంత కాలంబు. ఈ భూమి మీద ఎంత కాలం అయితే మనుషులు జీవించి ఉంటారో, ఆ పరమాత్మ జీవించి ఉంటాడో
మనుషులని అంతవరకు కూడా నీ పేరుని అందరూ గుర్తు పెట్టుకుంటారు, నువ్వు చిరస్థాయిగా ప్రజల్లో నీ మిగిలిపోతావు అనే వరాన్ని ఇచ్చి అక్కడ నుండి వాళ్ళ స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు, నీ ధైర్యము నీ శౌర్యము అనంత సాధ్యము, అది ఇతరులకు ఎవరికి సాధ్యము కానిది. మరి ఎవరమైనా కొంచెం ఇవ్వడానికి సిద్ధపడతాం కానీ మొత్తం తనని తానే ఇవ్వడానికి సిద్ధపడము. కాబట్టి నీ ధైర్యము శౌర్యము అనంతము, నీకు ఇంకా నువ్వే సాటి అని శిబిని చిరకాలం నువ్వు చిరంజీవిగా ప్రజల నోళ్ళల్లో నువ్వు ఉంటావు అనేసి వరం ఇచ్చి వాళ్ళ దేవలోకానికి వాళ్ళు వెళ్ళినారు.